నమస్తే అండి. సో 'పుష్ప' సినిమా పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్ ఏంటి? దాని వల్ల వచ్చినటువంటి వివాదం ఏంటి? అల్లు వర్సెస్ మెగా వివాదం ఇంకా ముదిరిందా? లేదా? అనేది కూడా ఈ విషయంలో క్లియర్‌గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. రెండోదేందంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సు, అదేవిధంగా జన సైనికులు, అదేవిధంగా 'పుష్ప' అంటే అల్లు అర్జున్ గారి యొక్క ఫ్యాన్సు, అభిమానులు అందరూ కూడా ఈ వీడియోని చూడండి. ఎందుకంటే నేను బయట చూస్తున్నాను. ఈ పర్టిక్యులర్ ఇష్యూ పైన చాలా మిస్‌లీడింగ్ జరుగుతుంది. చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో ఒక్కొక్కరు కామెంట్స్ పాస్ చేస్తున్నారు. సో నేను ఈ వీడియోలో చాలా వరకు ఒక క్లారిటీ ఇద్దాం అనేదే నేను ప్రయత్నిస్తానండి. డెఫినిట్‌గా నా ఒపీనియన్ కూడా చెప్తాను. మీరు లాస్ట్ వరకు చూడండి. డెఫినిట్‌గా ఇది మెయిన్‌గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కి, అదే విధంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్‌కి అన్నమాట. ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే నేను గట్టిగా ప్రయత్నిస్తానండి. సరే, వీడియోలోకెళ్తే రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే రీసెంట్‌గా అంటే నిన్న కర్ణాటకకి రావడం జరిగింది. కర్ణాటకకి వచ్చేసి కర్ణాటక సీఎం అయిన సిద్ధరామయ్య గారిని, అదేవిధంగా అటవీ శాఖ మంత్రివర్యులను కూడా మీట్ అవ్వడం జరిగింది. సో వీళ్ళందరినీ మీట్ అయిన తర్వాత అటవీ శాఖ మంత్రివర్యులతో కలిపి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా రకాల విషయాల పైన కూడా ఆయన ఒపీనియన్, ఆయన ఒక కామెంట్ చేయడం కూడా జరిగింది. సో దాని ఏంటంటే కర్ణాటక గురించి చెప్తూ, కర్ణాటకలో ఉన్న జనాల గురించి చెప్తూ, కర్ణాటకలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులని ఉద్దేశించి మాట్లాడుతూ, అదేవిధంగా కన్నడ భాష మీద అతనుకున్న ప్రేమ గురించి కానీ, ఈ అన్ని విషయాల గురించి కూడా ఆయన మాట్లాడుతూ యాజ్ ఏ ఫారెస్ట్ మినిస్టర్గా కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సో ఆ కామెంట్స్ ఇప్పుడు బాగా వివాదంగా మారడం జరిగిందండి. సో నేను ఆ కామెంట్స్ గురించి క్లియర్‌గా పవన్ కళ్యాణ్ గారు ఆ ఫారెస్ట్ రిలేటెడ్ థింగ్స్ గురించి ఏం మాట్లాడారు, 1 మినిట్ వీడియో అది. ఇంగ్లీష్‌లో మాట్లాడారాయన. నేను క్లియర్‌గా తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే చాలా మంది దీన్ని మిస్‌లీడింగ్ చేస్తున్నారు. ఈ మిస్‌లీడింగ్ చేయడం వల్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్, అదే విధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటున్నారండి. సో నేను ఒక క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, పవన్ కళ్యాణ్ గారు రాజ్ కుమార్ గారి యొక్క మూవీ గురించి మాట్లాడుతూ, ఆయన ఎలా ఇన్స్పైర్ చేశాడు నన్ను అడవుల గురించి, ఒక అవేర్‌నెస్ ఎలా తీసుకొచ్చాడు అనేసి చెప్తూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. ఏందంటే, 40 ఇయర్స్ ముందు సినిమాలనేటివి అడవిని కాపాడుతూ వచ్చేటివి. అంటే ఒక హీరో పాత్ర ఎప్పుడు కూడా అడవిని కాపాడేటువంటి పాత్ర చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అడవిని కట్ చేసి అంటే స్మగ్లింగ్ గాని, అడవిని నరికేసేటువంటి పాత్రలు ఇప్పుడు వస్తున్నాయి. సో నేను కూడా ఒక సినిమా వాడిగా చెప్తున్నాను. సినిమాలు డిఫరెంట్, రియల్ లైఫ్ డిఫరెంట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. నేను రియల్ లైఫ్‌లో అంటే నేను సినిమా లైఫ్‌లో చేయలేనటువంటివి రియల్ లైఫ్‌లో అంటే ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్‌లో డిప్యూటీ సీఎంగా కొన్ని మంచి పనులు చేయాలనుకుంటున్నాను. కొన్ని అడవి తల్లికి సహకరించే విధంగా కొన్ని పనులు చేయాలనుకుంటున్నాను అనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు క్లియర్‌గా చెప్పారండి. సో ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాలి. మన 'పుష్ప' సినిమాకొచ్చే లోపల మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు సినిమా యొక్క ట్రాన్సిషన్ గురించి చెప్పాడు. 40 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు. సినిమా యొక్క ఎవల్యూషన్ గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే సినిమాల మీద రెవల్యూషన్ పవన్ కళ్యాణ్ గారు చేయలేదు. సినిమాల మీద ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. జస్ట్ ఒక సినిమా నటుడుగా ఆయన కెరియర్ స్టార్ట్ చేసి, సో అదే విధంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు ఆయన ఆ కామెంట్స్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక కామెంట్ ఏందంటే, అడవుల్ని నరికి, అడవుల్ని కట్ చేసి స్మగ్లింగ్ చేసేటువంటి క్యారెక్టర్స్ హీరోలు పోషిస్తున్నారనేటువంటి ఆహ్, మాట అనేది ఏదైతే ఉందో అది బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే అలాంటి సినిమాలు ఎన్ని వచ్చినా కూడా 'పుష్ప' సినిమా అనేది ఒక ట్రెండింగ్ సెట్టర్ మూవీ. అదే విధంగా అల్లు అర్జున్ గారు ఒక మెయిన్ లీడ్ యాక్టర్ అన్నమాట. సో ఇది డైరెక్ట్‌గా అల్లు అర్జున్ గారి సినిమాని ఆహ్, మీదే కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా మంది చాలా బాధపడుతూ చాలా హర్ట్ అయ్యారన్నమాట పవన్ కళ్యాణ్ కామెంట్స్ మీద. సో నేను దీని మీద ఒక చిన్న క్లారిటీ ఇద్దామని ట్రై చేస్తున్నానండి. సో పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఫారెస్ట్ మినిస్టర్‌గా మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడారు. అంతేగాని ఏదో పవన్ కళ్యాణ్ గారు 'పుష్ప' సినిమా మీద నెగెటివ్ కామెంట్స్ చేశారనే విధంగా కూడా మనం తీసుకోకూడదు దీన్ని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీకు గుర్తుందో లేదో చాలా మందికి ఎలక్షన్స్ ముందు కూడా 'పుష్ప' సినిమా గురించి డైరెక్ట్‌గా మాట్లాడారు.
ఇప్పుడన్నా పుష్ప సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. ఎలక్షన్స్ ముందే మీరు మేబీ చూసుంటారేమో. ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, పుష్ప లాంటి సినిమాలు సినిమాల్లోనే బాగుంటాయి. పుష్ప లాంటి సినిమాల్లో హీరోలు సినిమాల్లోనే బాగుంటారు. బయటకొస్తే బయట ఇదే విధంగా చేస్తే కేసులేస్తాం వాళ్ళ పైన అనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు పుష్ప సినిమాని డైరెక్ట్ గా ఉద్దేశిస్తూ ఎర్లియర్ మాట్లాడారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ క్లారిటీ ఉంది. సినిమా వేరు, అదేవిధంగా రియల్ లైఫ్ వేరనేసి. సో ఆ విధంగా మనం కామెంట్స్ తీసుకోవాలి తప్పితే, ఏదో పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారి మీద కక్ష కట్టుకొనేసి ఇలాంటి కామెంట్స్ చేశారు అనేది కూడా చాలా మంది అంటున్నారు. అలా అయితే ఏం ఉండదండి. ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా, ఒక ఆంధ్రప్రదేశ్ ని రిప్రజెంట్ చేస్తూ, ఒక డిప్యూటీ సీఎం గా ఆయన మాట్లాడారు. మనం ఆ విధంగానే తీసుకోవాలి. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలుగానే కూడా మనం తీసుకోవాలండి. రెండోది ఏంటంటే, యాక్చువల్గా ఈ వివాదం ఎప్పటి నుంచి వచ్చిందంటే, మెయిన్గా మనకు 2018లో తెలుసు. నేను చెప్పను బ్రదర్ అనే ఓడు అల్లు అర్జున్ నుంచి వచ్చినప్పుడు ఎంత అది వైరల్ అయింది, ఎంత పెద్ద గొడవ జరిగింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, అదేవిధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అనేది కూడా అందరూ తెలుసు. సో డీజే ట్రైలర్ రిలీజ్ అయితే డీజే ట్రైలర్ కి పాజిటివ్ లైక్స్ కంటే కూడా నెగిటివ్ లైక్స్ మిలియన్ లైక్స్ కి వెళ్ళిపోయాయి అనమాట. సో అంత గొడవ జరిగింది ఆ టైంలో. దాని తర్వాత అల్లు అర్జున్ గారు, శ్రీరెడ్డి గారు ఒకసారి కామెంట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ మీద, ఆ రోజు అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేశారు. అదేవిధంగా 2019 ఎలక్షన్స్ అప్పుడు పార్టీకి కొంత సహాయ నిధి కూడా అందించారు అల్లు అర్జున్ గారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో ఉన్నప్పుడు కూడా డైరెక్ట్ గా వెళ్ళి మీట్ అయ్యి అతని మద్దతు కూడా పబ్లిక్ గా తెలిపాడు అనమాట ఆ రోజు అల్లు అర్జున్ గారు. అదేవిధంగా అప్పటి వరకు బాగానే ఉంది. రీసెంట్ గా ఏం జరిగిందంటే 2024 మే 13th ఎలక్షన్స్ కి క్యాంపెయిన్స్ జరుగుతున్న టైంలో నంద్యాల ఎమ్మెల్యేకి, అంటే నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిప్రకాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి అల్లు అర్జున్ గారు ఆయన ఫ్రెండ్ గా వెళ్ళి వ్యక్తిగతంగా ఆయనకి మద్దతు ఇచ్చి వచ్చారనమాట. యాక్చువల్ గా యుద్ధం అక్కడి నుంచి జరిగిందండి. సో అంతకుముందు జరిగింది, అది పోయింది. దాని తర్వాత నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా గొడవలు పెట్టుకుంటున్నారు అనమాట ట్విట్టర్లో. ఒకరంటే ఒకరికి పడకుండా ఉంది. నేనేం చెప్తున్నానంటే, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక అకౌంటబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి, ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతాయుతమైన మాటలు మాట్లాడారనే విధంగానే మనం తీసుకోవాలి. ఎలాంటి కాంట్రవర్సీలకి మనం తీసుకోకూడదు. అదే విధంగా అల్లు అర్జున్ గారు శిల్పా రవిప్రకాష్ గారు నంద్యాల ఎమ్మెల్యే కోసం క్యాంపెయిన్ చేసింది కూడా ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ కి వ్యక్తిగతంగా చేసిన హెల్ప్ గానే తీసుకోవాలి. దాన్ని పొలిటిక్స్ గానో, దాన్ని మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ వివాదంగానో మనం చిత్రీకరించకూడదు అనేది నేను చెప్తున్నానండి. మొన్న మీకు అల్లు అర్జున్ గురించి ఒక మాట చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారి గురించి అందరికీ తెలిసిందే, బట్ అల్లు అర్జున్ గారి గురించి ఒక మాట చెప్తాను. అల్లు అర్జున్ గారు ఏ విధంగా అయితే ఒక ఫ్రెండ్ గా వెళ్ళి నంద్యాల వైసీపీ ఎమ్మెల్యేకి మద్దతు పలికారో, అంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే అనుకున్న తర్వాత సంగతి, ఏ విధంగా అయితే మద్దతు తెలిపారో, అదే విధంగా మన జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయనతో కలిసి పార్టీ కూడా చేసుకున్నాడు అనమాట. అంటే ఇక్కడ మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అల్లు అర్జున్ గారికి ఏ పార్టీతో సంబంధం లేదు. జస్ట్ ఒక ఫ్రెండ్ గా ఒక వ్యక్తికి మద్దతు తెలపడం జరిగింది. అదే ఫ్రెండ్ గా ఇంకొక వ్యక్తి విజయంలో పాల్గొనడం కూడా జరిగింది అనమాట. ఇంకొక విషయము చాలా మందికి ఇది తెలుసుండదు. అలా వైకుంఠపురం సినిమాలో చిత్రాల సిరపొడు క్లైమాక్స్ సాంగ్ ఒకటి ఉంటుంది. దాంట్లో సిగరెట్ తాగే సీన్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ సిగరెట్ తాగే సీన్ చూసి చాలా మంది పిల్లలు ఇన్స్పైర్ అయ్యారనేసి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ గారు సక్సెస్ మీట్ లో దాని గురించి క్లియర్ గా చెప్తూ, అది నేను సినిమాలో సాంగ్ కోసం తాగాను తప్పితే జనరల్ గా నేను అలాంటి ఎంకరేజ్ చేయను. సో ఎవరైనా ఆ సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా నా అభిమానులు ఉన్నారో అలాంటి ట్రై చేయకుండా అని కూడా ఆయన ఆ రోజు చెప్పాడు. సో ప్రతి ఒక్క సినిమా హీరోకి సామాజిక బాధ్యత అనేది కూడా ఉంటుంది. సో మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే, ఇది అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీగా తీసుకోకూడదు అనేది నేను చెప్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధ్యతాయుతమైనటువంటి వ్యాఖ్యలు. మనం ఆ విధంగానే తీసుకోవాలి. అదేవిధంగా అల్లు అర్జున్ గారు కూడా ఆయన ఫ్రెండ్కి సపోర్ట్ చేశాడు. సో అది కూడా ఒక వ్యక్తిగతమైనటువంటి విషయంగానే మనం తీసుకోవాలి తప్పితే, వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవలు ఉన్నాయి, మనం ఏదో కొట్టుకొని చావాలి అనేటట్టుగా మధ్యలో మీరు నలిగిపోకండి. యాక్చువల్గా ఫ్రాంక్ గా చెప్తున్నాను, నాకు కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా చాలా మంది తెలుసు. వీళ్ళకి పెద్దగా ఏం గొడవలు లేవండి.
కాకపోతే మధ్యలో వేరే పార్టీ వాళ్ళు, మధ్యలో వేరే హీరో ఫ్యాన్స్ వాళ్ళు, వీళ్ళు రగిలిస్తున్నారు అనమాట వీళ్ళిద్దరి మధ్య గొడవల్లో. కానీ నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది. బట్ లాస్ట్‌లో ఒక పాయింట్. చిరంజీవి గారికి పెళ్ళయ్యి ఇంచుమించు 45 ఇయర్స్ అవుతుందండి. అరౌండ్ 1980 ఫిబ్రవరిలో చిరంజీవి గారికి మ్యారేజ్ జరిగింది. 40 ఇయర్స్ అంటే 45 ఇయర్స్, ఇప్పుడు 2024 ఇంకొక ఇయర్ అయితే 45 ఇయర్స్ అవుతుంది. సో 45 ఇయర్స్ రిలేషన్‌షిప్ ఉన్నటువంటి చిరంజీవి గారి ఫ్యామిలీ, అదేవిధంగా అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ, వాళ్ళిద్దరి మధ్య ఇంత పెద్ద బాండింగ్ ఇన్ని రోజులు కలిసున్నారంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ బాండింగ్ అయ్యుంటుందండి. వాళ్ళిద్దరి మధ్య ఎన్ని గొడవలొచ్చుండొచ్చు, ఎన్ని సార్లు విడిపోయి మళ్ళా కలిసుండొచ్చు. ఆ! ఎన్ని సార్లు చిన్న చిన్న మిస్‌కమ్యూనికేషన్స్ వచ్చి మళ్ళా కలిసుండొచ్చు. సో, వాళ్ళ బాండింగ్ ఎప్పటికి గూడా చాలా గట్టి బాండింగు. ప్రతి ఫ్యామిలీలో ఒక బావ, బామర్దికి లేకుంటే ఒక అన్న, చెల్లికి, ఒక అల్లుడికి, మామకి వచ్చే గొడవల్లాగే తీసుకోవాలి తప్పితే పర్సనల్ గొడవలు ఏదైనా ఉంటే ఆటిని మనం బయట పెట్టేసి ఏదో గందరగోళం సృష్టిద్దాం అనుకుంటే ఏం జరగదు. నేను అనుకునేదేందంటే 'పుష్ప 2' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గూడా పవన్ కళ్యాణ్ గారు రావాలని గట్టిగా కోరుకుంటున్నాను. వస్తాడని గూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది డెఫినెట్‌గా అవునన్నా కాదన్నా వాళ్ళ అల్లుడు సినిమా. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం అంటే వాళ్ళ అల్లు అర్జున్ గారి మామయ్యే డిప్యూటీ సీఎం ఇప్పుడు. సో, మనం ఆ విధంగానే చూడాలి గానీ, ఏదో వీళ్ళిద్దరి మధ్య గొడవలున్నాయి, మంచిగా మనం ఎంజాయ్ చేసేద్దాము. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి గొడవలు పెట్టేసి మధ్యలో మనం ఒక సైకో ఆనందం పొందుదాం అంటే మటుకు అది కుదరదు. ఎందుకంటే అది ఈ రోజు, నిన్న స్టార్ట్ అయింది కాదండి. 45 ఇయర్స్ చరిత్ర ఉన్నటువంటి రిలేషన్‌షిప్ అదనమాట. ఎక్కడికి పోదది. ఈరోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్‌కి ఓటేయకుండా ఉంటారా ఏంది? అల్లు అర్జున్ గారు వెళ్లి నంద్యాల ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసినందుకు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారికి ఓటేశారు. అల్లు అర్జున్ గారు వెళ్ళినా కూడా అది ఒక పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసుకొని మళ్ళా వీళ్ళ మన పవన్ కళ్యాణ్ గారికి ఓటేయాలని ఎంతో మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెళ్ళి ఓటేశారు. అదే విధంగా రేపు 'పుష్ప 2' సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా వెళ్ళి సినిమా చూస్తారు. మధ్యలో ఉండే చిన్న చిన్న గొడవలు పెట్టి సైకో ఆనందం పొందదాం అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది ఒక 2 రోజులు హ్యాపీనెస్ ఇస్తుంది తప్పితే పర్మనెంట్ హ్యాపీనెస్ ఏమి ఇవ్వదు ఇది. ఓకేనా? సో, ఇది నేను చెప్దాం అనుకున్నానండి. పవన్ కళ్యాణ్ గారి మాటలు ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా మాట్లాడినట్టు మాటలుగానే మనం తీసుకోవాలి. అదేవిధంగా అల్లు అర్జున్ గారు గూడా ఆయన పర్సనల్ వ్యక్తిగతం గానే మనం తీసుకోవాలనమాట ఆయన చేసినటువంటివి కూడా. సో, మనందరం మంచిగా పాలిటిక్స్‌ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మంచిగా సినిమాలు కూడా చూడండి. అంతే, ఇంకేం లేదండి. థాంక్ యూ.